Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very useful episode. This is also a new kind of content that I want to shoot. Mana random ga shoot చేసినప్పుడు I thought, okay, చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి మనకి ఇంట్లో, అంటే చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి మనకి ఇంట్లో, ఇక్కడ చేయొచ్చు అక్కడ చేయొచ్చు. బట్ I thought if I want to షూట్ సంథింగ్ క్లాసిక్, కొంచెం డిఫరెంట్గా స్టూడియోలో చేసే షార్ట్స్ అన్ని ఇంట్లో కూడా చేస్తే బాగుంటుంది కదా. సో ఐ గాట్ అన్ ఐడియా, వై కాంట్ వి సెటప్ అ స్టూడియో అట్ హోమ్. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఆర్ వి గోనా షూట్ అట్ హోమ్ లైక్ అ ప్రొఫెషనల్ స్టూడియో సెటప్. మన ఇంట్లో సెట్ చేసుకుంటే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళాల్సిన టెన్షన్ ఉండదు కదా. సో దట్స్ వాట్ ఐ థాట్. సో నాకు నేను చేయాలంటే చాలా కష్టం ఈ సెటప్, ఎందుకంటే ఏ బ్యాక్ డ్రాప్స్ బాగుంటాయి, ఎలాంటి లైట్స్ తీసుకుంటే బాగుంటుంది, అండ్ ఎలా షూట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ పర్సన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అభి. సో హీస్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దట్ హీస్ బీన్ వర్కింగ్ విత్ మీ సిన్స్ లాంగ్ టైమ్, మోర్ దెన్ అ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది మా ఇద్దరికి. సో ఐ థాట్ ఓకే, వై కాంట్ వి షూట్ అ వ్లాగ్ అబౌట్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఇంటర్న్స్, వీళ్ళందరూ కూడా యూస్ అవుతుంది కదా అని అనిపించింది. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అభిషేక్, ప్లీజ్ కమ్. అమ్మా ఓకే, చాలా ప్రొఫెషనల్గా షూట్ చేస్తున్నాము ఇప్పుడు మేమిద్దరము. సో ఐ విల్ టెల్ యూ నేనేమనుకుంటున్నాను అనేది, దాన్ని బట్టి నువ్వు చెప్పాలి ఏమేమి తీసుకుందాం అనేది. సో బేసికల్గా మేము ఈరోజు కోటి వెళ్తున్నాము. అక్కడ ఏం షాప్? సో అక్కడ మనకి చాలా దొరుకుతాయంట కెమెరాస్ ఇవన్నీ. సో ఫైనల్లీ ఒక ప్రొఫెషనల్ సెటప్కి మనకి ప్రొఫెషనల్ హెల్ప్ కూడా ఉంది కాబట్టి సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఈ వీడియోలో మేము షూట్ కూడా ఎలా చేస్తామో చూస్తారు. ఫస్ట్ అయితే కోటి వెళ్ళే ముందు నీకేమేమి కావాలో ఆలోచించు, మాట్లాడవా ఏమి. కెమెరా ఆఫ్ చేస్తే మాత్రం డైరెక్షన్ చేస్తాడు నా లైఫ్ మొత్తం, ఇట్లా 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 అని చెప్పి. అసలు వీడి ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఏంట్రా అభి అంత చేస్తున్నావు అని చెప్పి అంటారు. చెప్పమ్మా, ఎటు ఫ్రేమ్ పెడదాము, ఎక్కడ? ఓకే, బట్ నాకు యాక్చువల్లీ స్టూడియో సెటప్కి 2 లైట్స్ కూడా కొనుక్కుందాం. అంటే నువ్వు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చే కన్నా కంటిన్యూస్గా ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకునే లైట్స్ ఉన్నాయి అనుకో, టక్కన నువ్వు వచ్చి నీకు హెల్ప్ అవ్వడానికి, లైక్ అంటే మీలాంటి వాళ్ళు వచ్చారనుకో మా ఇంటికి, షూట్కి ప్రాబ్లం అవ్వకుండా సెట్ అంతా ఇక్కడ వెతకాలి ఇంట్లోనా, ఓకే చిల్ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టు ఉండాలి. యా ఎగ్జాక్ట్లీ. సో మేమైతే అనుకుంటున్నాం ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేసి, అంటే అక్కడ మనకి వచ్చే సైజెస్ అవన్నీ బట్టి కూడా అనుకుంటున్నా ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేసి మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఈరోజు మనం కోటి వెళ్ళి షాపింగ్ చేస్తాము. సో విల్ క్యాప్చర్ దోస్ డీటెయిల్స్ ఆల్సో, అసలు ఎలా అక్కడ మార్కెట్ ఇవన్నీ కూడా కొన్ని గ్లిమ్సెస్ తీసుకుంటాం. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ ఓన్ స్టూడియో ఎట్ హోమ్. సో ఐ ఫీల్ రియలీ ఎక్సైటెడ్ ఇలాంటి థింగ్స్ చేసినప్పుడు. నిన్నేనా మనం అనుకుంది స్టూడియో గురించి ఇట్లా మాట్లాడి, అండ్ దెన్ ఇమీడియట్లీ అరే మనం రేపే షూట్ చేసేద్దాం రా, ఐ ఫీల్ దిస్ ఈజ్ సంథింగ్ గుడ్, చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సో వీఆర్ ఆల్ సెట్ టు గో. సో మనం కోటి వెళ్ళాలంటే అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని గెట్ రెడీ అవ్వాలి కాబట్టి సార్ వారు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చారు. సో నేను కొంచెం టైం తీసుకుని లెట్ మీ గెట్ రెడీ అండ్ దెన్ సీ యూ గైస్, బాయ్. సో బిఫోర్ గోయింగ్ అవుట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ వన్ ప్రోడక్ట్. ఈ సమ్మర్లో మనకి చాలా స్వెట్ వస్తూ ఉంటుంది, స్కిన్ కూడా చాలా ఆయిలీగా అనిపిస్తూ ఉంటుంది. దానికని చెప్పి రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ మామా చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్. ఇదైతే మన స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. ఇది ఎలాంటి స్కిన్ టైప్ కన్నా, లైక్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఎవరన్నా యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్ వల్ల మన స్కిన్ న్యాచురల్ బ్యారియర్ని స్ట్రెంత్ చేస్తుంది. అంతేకాకుండా ఇది టాప్ డర్మటాలజిస్ట్ నుంచి క్రియేట్ చేశారు మామా ఎర్త్. అండ్ చియా సీడ్స్లో మాయిశ్చర్ని లాకింగ్ చేసుకునే అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ సీ, ఇప్పుడు మనం చియా సీడ్స్ని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే ఆ మాయిశ్చర్ని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటే, అలాగే మన స్కిన్లో ఉన్న ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ని కూడా చియా సీడ్స్ అంత త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. రియలీ గుడ్ ఇంగ్రీడియంట్స్. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ మనకి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. అండ్ లెట్ మీ షో యూ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఆన్ మై స్కిన్. ఈ ఫేస్ వాష్ టెక్స్చర్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా మన స్కిన్ని చాలా జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది అనమాట. అండ్ మనకి కావాల్సిన మాయిశ్చర్ని ఉంచి ఎక్సెస్ ఆయిల్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన స్కిన్
ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ డిడ్ యూ సీ ద డిఫరెన్స్ ఆఫ్టర్ ద ఫేస్ వాష్? అంటే చాలా క్లియర్గా నీట్గా ఆయిల్ లెస్గా కనిపిస్తుంది. అండ్ దానికి నాకు మాయిశ్చరైజర్ కాంబినేషన్ కూడా ఉంది. బిఫోర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ Mamaearth బికాస్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్. అండ్ ఎప్పుడు చూసినా దే ఆర్ స్ట్రైవింగ్ టు గెట్ ద బెస్ట్ ఫర్ అస్. అండ్ ఎప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్గా, యూజర్ ఫ్రెండ్లీగా అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ Mamaearth. అండ్ ఆల్సో Mamaearth లాంచ్డ్ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ రియలీ గుడ్ ఆన్ స్కిన్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి, చియా సీడ్స్ అండ్ సర్మైడ్స్ వల్ల మన స్కిన్ని చాలా మాయిశ్చరైజ్ చేసి 24 hours హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ చాలా లైట్గా యాక్ట్ చేస్తుంది స్కిన్ పైన. అండ్ ఇట్ గివ్స్ యూ దట్ న్యాచురల్ గ్లో. ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోదు. Mamaearth వెబ్సైట్లో కానీ యాప్లో కానీ పర్చేస్ చేస్తే నా కూపన్ కోడ్ వితికా 2025 యూజ్ చేయండి. యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నౌ లెట్స్ గో ఫర్ షాపింగ్. ఈ క్లాత్స్ కూడా కట్టొచ్చా? నైస్. ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇవే తక్కువ. అప్పుడు ఎక్స్ట్రా కలర్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. నేను ఆ కలర్ఫుల్గా కనిపించేసారు కదా. ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో, అసలు చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము బ్యాక్ డ్రాప్స్ చెక్ చేస్తున్నాం కలర్స్. సో యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. మీకు ఏ కలర్ కావాలో అది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వీఆర్ టేకింగ్ 4 డిఫరెంట్ కలర్స్. కంపల్సరీ స్టూడియోలో ఉండాల్సిన బేసిక్ కలర్స్ వచ్చి వైట్, బ్లాక్, గ్రే, బ్రౌన్ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే. ఓకే. ఇంత లెంత్ వస్తుందా ఓవరాల్? ఓకే. 9 కాకుండా ఇంకా చిన్నది లేదా? కానీ మనకు అక్కడ సరిపోదు, 9 feet సరిపోదు. ఇది వైలెట్ కలర్, లావెండర్. ఇప్పుడు అక్కడ గ్రిల్ వస్తుంది చూడు, ఇవి హోల్డ్ చేయడానికి. అవి ఎన్ని పెట్టుకోవచ్చు దానికి? 4 మినిమమ్. ఇంకోటి కావాలంటే ఇంకో సైడ్ పెట్టుకోవచ్చు. బికాస్ అప్పుడప్పుడు బ్రాండ్ షూట్స్ అవి చేస్తున్నప్పుడు నీకు క్లోజ్అప్స్ అవి పెడుతుంటే మనకి నిన్న ప్రాబ్లం అయింది చూడు, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇట్లా బ్యాక్ డ్రాప్స్ ఉంటే బెటర్ అనిపించింది. సో ఈ సెటప్ పెట్టుకోవాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అవన్నీ కలెక్ట్ చేసుకుని మనం ఇంటికి వెళ్ళాక సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీఆర్ హియర్ టు పికప్ థింగ్స్. దీంట్లో కలర్స్ చూడొచ్చు. ఇది బాగుంది కదా. 48 ఇక్కడ చూడు, ఇంకా ఉంది 67. ఇవైతే ఏది బాగుంది నువ్వే చూసుకో, నాకు తెలియదు. ఇది ఓకే అంటే ఇది ఏంటంటే కొంచెం అన్నిటికీ సెట్ అవుతుంది కదా. ఓకే 48. 48. సో ఇలా అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్. చాలా ఇది కూడా డిఐవై చేస్తే బాగుంది, బట్ అవి మనకి దొరకవు రెడీగా వితౌట్ ఎనీ అటాచ్మెంట్స్. ఇట్లా అయితేనే మనకి రోల్ అది బాగుంటుంది. ఓకే ఇలా. సో ఫస్ట్ అయితే నాకు అనిపిస్తుంది వి షుడ్ షూట్ విత్ బ్రౌన్ కలర్. అవును. ఓకే. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ అయితే అవుతుంది ఇక్కడ టోక్యో జపాన్లో. అండ్ ఇక్కడ నుంచి మనము ఇంటికి వెళ్ళి వీ హ్యావ్ టు సెట్ దీస్ థింగ్స్ అప్. సో దానికి మనకి కార్పెంటర్ హెల్ప్ కావాలి కదా. ఓకే. కానీ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే వీటిని ఎంత జాగ్రత్తగా ఉంచుతాము అండ్ ఎంత బాగా యూసేజ్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. ప్రతిదీ కొనగానే సరదా కాదు, దాన్ని వాడుకలో ఉంటుంది మ్యాటర్ అంతని. సో ఇప్పటి వరకు నేను కొనుక్కున్న ఏది వేస్ట్ చేయలేదు. ఐ మేక్ షూర్ ఐ యూటిలైజ్ ఇట్ లైక్ 100%. ఐ హోప్ ఇది కూడా మనకి బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ. అంటే మనకి 67 అయితే డార్క్ బ్లాక్, అదే నీ గ్రేష్ బ్లాక్ టైప్ అయిపోతుంది. ఓకే 49 తీసుకో. వీ కెన్ డు ట్రెడిషనల్ స్టఫ్ వాటికి. నీకేంటంటే మనం ఏదన్నా హ్యాంగ్ చేసుకున్నా ఏదన్నా పెట్టినా క్లాత్ అడుగుదాం. క్లాత్ చూద్దాం పద. ఇవి గ్రీన్ మ్యాట్ కి వాడతారా? లేదు, జస్ట్ ఇట్లకి వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇది బాగుంది చూడు. ఇది గ్రీన్ టూ మచ్. ఇది డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఉందా? మెహందీ గ్రీన్ లేదా? ఇదేంటి? ఇదే ఇక్కడ డిస్ప్లే మల్టిపుల్ టెక్స్చర్స్. ఇవి ప్రింట్ తో ప్రింటెడ్ టెక్స్చర్స్. ఇదేంటి? ఫ్లాట్ ప్యానెల్ ఎల్ఈడి లైట్. కానీ అంత ఉండవులే.
ఈ బ్యాటరీ తీసుకుంటే ఇది పవర్ బ్యాంక్ తో కూడా సరిపోతుంది. కానీ పవర్ బ్యాంక్ ఎంతసేపు వస్తుంది? అదే తక్కువసేపు వస్తుంది. ఈ కిట్ బ్యాటరీ అయితే ఎక్కువసేపు వస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి కదా. ఒకటి కొంచెం చర్చ్ పేస్ట్ చేసుకొచ్చింది. ఇదేంటి ఇది కొత్తగా వచ్చింది. అమ్మా ఎంత బాగుంది. కానీ ఇదే డ్యూరబిలిటీ ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. బట్ ఇది నుంచో పెట్టడానికి ఉండదు. ఇంకో క్లిప్ పెట్టి వాడాలి. ఇదైతే ఎక్కడ పడితే అలా పెట్టేసుకుంటాం కదా. అవును, దట్ ఈస్ నైస్. రెడీయా? వెళ్ళొచ్చా? ఇంకేమైనా ఉంటే గుర్తు పెట్టుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఓ షిట్ కోటి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పు. ఇవ్వాలి. అది ల్యాంతర్ లేదా? సరే నేను తర్వాత తీసుకుంటాను. కూల్, వి ఆర్ డన్ విత్ ద లైటింగ్ షాపింగ్. మీరు ఇచ్చిన కాస్ట్కి ఇంకా తగ్గించాలి. ఏ నాకు రావట్లేదు, నువ్వు అడగచ్చు కదా, నువ్వే ఓల్డ్ కస్టమర్ అని చెప్పి. హలో, ఆబ్వియస్లీ సరే, మీతో బార్గెన్ చేసే ఇది లేదు. స్కానర్ బాగానే పెట్టో. నేను యాక్చువల్లీ బడ్జెట్ ఏమనుకోలేదు అనమాట దీనికి. మొత్తం అభియే చూసుకుంటాడు కదా, మనకెందుకు పిచ్చ లైట్ అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళక చూస్తే మొత్తం ఎంత అయింది తెలుసా బడ్జెట్? ఇట్స్ మోర్ దెన్ 50,000, లెస్ దెన్ 1 lakh. ఓకే బెస్టీస్, మనం షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం పెద్ద టాస్క్. ప్రస్తుతానికైతే మనం వెళ్ళి లంచ్ చేయాలి. తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఇవి సెట్ చేసుకుందాం. నాకు కొంచెం లంచ్ బ్రేక్ కావాలి, ఊపిరి పీల్చుకోవడానికి. ఇంత ఖర్చు పెట్టించావు కదా నాతోటి, డైజెస్ట్ చేయాలి నేను. ఓకే, ఫైనలీ వీఆర్ డన్ విత్ ద షాపింగ్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇవన్నీ సెట్ చేసుకుందాం. ఐ థింక్ మనము ఈవినింగ్ టైంలో షూట్ చేద్దాం ఏదన్నా. అంటే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుని తర్వాత టుడే ఆర్ టుమారో విల్ డిసైడ్. మంచి కాన్సెప్ట్ అనుకుని అది మనం దీని తర్వాత చేసే తక్షణ కర్తవ్యం. ఓకే బాయ్. ఓకే, ఇట్స్ డే 2 అండ్ నిన్న షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఫుల్ అలసిపోయాం. అండ్ కార్పెంటర్ కూడా మనకి దొరకలేదు అనమాట. నిన్న వాళ్ళు బిజీగా ఉన్నారని ఈరోజు వస్తున్నారు. సో ఐఎమ్ ఆల్ ప్రిపేర్డ్ టు షూట్ ద వ్లాగ్ టుడే. సో మనం తీసుకొచ్చిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో నిన్న షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అన్నీ ఇక్కడ సెట్ చేశారనమాట. సో మనకి బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి 4. అది కాకుండా పుల్లింగ్ చైన్, అదే మొత్తం కిందకి బ్యాక్ డ్రాప్స్ లాగడానికి చైన్ ఒకటి సెటప్ ఇచ్చారు. అది కూడా నేను ఏదో ఒక 1-2,000 ఉంటుంది అనుకున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8,000 పడింది. అండ్ అది కాకుండా వీ హ్యావ్ సమ్ థింగ్స్, బ్యాటరీస్ ఇవన్నీ. అండ్ ఆల్సో మనము సాఫ్ట్ బాక్సెస్ కూడా తీసుకున్నాం అనమాట. దాంట్ లోపలికి లైట్స్. సో అన్నీ కూడా ప్యాకింగ్లో నీట్గా వచ్చాయి. మనకి ఇంకా కార్పెంటర్ రాలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ ఆల్సో అభి కూడా వస్తున్నాడు ఆన్ ది వే. సో ఈ లోపల ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షూట్ టుడే బికాస్ మన ఇంట్లో వీ గోనా డూ ద ఫోటో షూట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో యా, లెట్స్ స్టార్ట్ ద డే 2. సో ఇప్పుడే అభి వచ్చి ఫుల్ హడావిడి చేస్తున్నాడు అనమాట. నేను రెడీ అయ్యి కూర్చున్నాక ఇప్పుడు వచ్చారు. సో నో ఇట్స్ నాట్ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ నాకు కొంచెం డిలే అయింది. సో అందుకని లేట్గా రమ్మని చెప్పాను. ఇది ఇప్పుడు ఓకేనా? హ్యాపీయా? సరే. సో ఇప్పుడు మేమైతే ఈ ఫ్లవర్స్ అన్నీ నేను ఆల్రెడీ ఫ్లవర్ బుకేస్ లాంటివి తీసుకొచ్చి కట్ చేసి ఇట్లా నాట్ చేసి పెట్టాము. ఇవి మనకి ఏంటంటే ఒక సెటప్ కోసము ప్రిపేర్ చేస్తున్నాం. అది మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద కార్పెంటర్. సో వన్స్ హీ కమ్స్ దెన్ మన పని అనేది మొదలవుతుంది. సో హీ సెడ్ అనదర్ 10 minutes. సో లెట్స్ వెయిట్. ఇటు సైడ్ రోల్ పెట్టుకోవచ్చు కదా, కార్నర్కే పెట్టుకోవాలని. సో మనం వాల్ అక్కడ వేపిస్తే ఏంటంటే విజిబిలిటీ చూసినప్పుడు చండాలంగా కనిపించదు కార్నర్కి వేసేసుకుంటే. ఓకే, ఇప్పుడు కార్పెంటరీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వీఆర్ జస్ట్ ఫిక్సింగ్ అప్ ద ఏమంటారు రాడ్స్. రాడ్స్ ఫర్ ద బ్యాక్ డ్రాప్స్. సో ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ చూసుకుంటేనే మనకి తర్వాత ప్రాబ్లమ్స్ రావు. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ దానిపైన ఉందన్నమాట. 3 rolls అయినా ఇవి? ఓ 3 వస్తాయి ఇప్పుడు పైకి. మరి అన్నప్పుడు 3 కొనేవాళ్ళం కదా బ్యాక్ డ్రాప్స్.
అట్లా చూస్తావు ఏంటి? 5500 సారీ 7000 5,000కి ఇప్పించాను. 5500. రోషన్ లేడు. రోషన్ ఉండుంటే చెప్పేవాడు నిజం. ఇవి టీపీ కలా ఓపెనింగ్ చేయాలా? తీస్తున్నాడులే షార్ట్. ఇదే షార్ట్ బ్లేడ్ తీసుకుని చెప్పట్లు ఏ వెయిట్ రా పేపర్ ముక్కకి అంతంత తీసుకున్నాడు. చెప్పట్లు ఏ హాగే చాట్ చిరిగింది. ఇవి కొడితే చాలా చిరుగుంది. తిప్పమ్మా కంప్లీట్ అయితే. ఓకే సో ఓకే దే ఆర్ సెట్టింగ్ అప్ ద ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. మొత్తం అది మన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అభిషేక్ ఈజ్ టేకింగ్ ఓవర్ ద సెట్టింగ్ అప్ ద ఫ్రేమ్. సో ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అవ్వాలి. నువ్వు ఈ లోపల మొత్తం షార్ట్కి అన్నీ రెడీ చేసేసే సరేనా? ఫస్ట్ వీ గోనా యూజ్ వైట్ బ్యాక్ డ్రాప్ ఎందుకంటే బేసిక్ నుంచి మొదలు పెట్టాలి కాబట్టి ఏదైనా ఐ థింక్ ఫస్ట్ వైట్ బ్యాక్ డ్రాప్తోనే స్టార్ట్ చేసి ఉంటారు ఏ పిక్చర్ ఫోటోషూట్స్ అయినా సరే. సో వీఆర్ గోయింగ్ విత్ వైట్ బ్యాక్ డ్రాప్. సో దానికి తగ్గట్టు వీ హ్యావ్ టు గెట్ రెడీ. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ ద ఫోటోషూట్. చూడు ఎలా చేసావు? ఇది అసలు ఇల్లు అనుకుంటున్నా ఏమనుకుంటున్నావు అని మా అమ్మ వచ్చి నన్ను తిడుతుంది. నువ్వు చెప్తావా మా మమ్మీకి? సరే చెప్పు. ఫైనల్గా మన స్టూడియో సెటప్ అయిపోయింది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ కెమెరాస్ ఉండాలి మన దగ్గర. పర్సనల్గా కెమెరాస్ లేవు కాబట్టి మనకు అందుకనే అబీ ఈజ్ హియర్ టు షూట్ విత్ హిస్ పర్సనల్ ఎక్విప్మెంట్. సో మనకైతే కావాల్సిన బ్యాక్ డ్రాప్స్ అయితే సెట్ చేసాం. ఓన్లీ బ్యాక్ డ్రాప్స్తో సింపుల్గా ఫొటోస్ దిగడం కన్నా మన ఛానల్ అంటే కొంచెం క్రియేటివ్నెస్ ఉండాలి కాబట్టి ఐ థాట్ వీ నీడ్ టు పుట్ సమ్ ఫ్లోరల్ హ్యాంగింగ్స్ ఫ్రమ్ అప్ దేర్ సో దట్ మనకి కొంచెం మంచి అవుట్ఫిట్ వేసుకుని కొంచెం క్రియేటివ్గా ఏమైనా చేయొచ్చు అని అనిపించింది. సో అందుకని ఇప్పుడు మనం అది సెట్ చేయబోతున్నాం అనమాట. DIYO. ఓకే సో మనకి ఇట్లా చైన్స్ వస్తాయన్నమాట. ఆ చైన్స్ని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సంథింగ్ కొత్తగా ఏదైనా క్రియేటివ్గా చేస్తే దిస్ ఇస్ హౌ ఐ యామ్. యూ గైస్ నో మీ. రోల్ మొత్తం కిందకు వచ్చేసింది. సో ఇవేంటంటే మనకి నార్మల్గా అమెజాన్లో ఫ్లవర్స్ దొరుకుతాయి, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఆర్ మనకి బుక్ స్టోర్స్లో వాటిలో కూడా దొరుకుతాయి. ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్లో పెట్టుకునే ఫ్లవర్స్. వాటిని నేను సపరేట్గా కట్ చేసుకుని ఇన్విజిబుల్ థ్రెడ్ ఆన్లైన్ అమెజాన్లో ఆర్డర్ చేసి దాన్ని యాడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చి మనం పేపర్ టేప్ యూజ్ చేస్తున్నాం సో దట్ మన పెయింట్ ఊడకుండా ఉండడానికి. అప్పుడు తర్వాత పేరెంట్స్తో తిట్లు పడవు కదా అలా చేస్తే కనుక. సో అందుకని చెప్పి లాస్ట్ టైం ఐకియా వాళ్ళు షూట్ చేసినప్పుడు మన ఇంట్లో చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చారు. అది పలు విధాలుగా నాకు యూజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఎలాగో అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఇది మనకి బుకే లాగా యూజ్ చేయొచ్చు అని. సో మొన్నే ఒక బుకే ర్యాప్ చేస్తుంటే చూసాను. ఐఎమ్ థింకింగ్ ఐ విల్ జస్ట్ ర్యాప్ నెట్ క్లాత్. ఆర్ బుకే ఇస్ రెడీ. ఏదో పిచ్చి బుకే కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ యాక్చువల్లీ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ ర్యాండమ్. సో అందుకని చెప్పి ఆర్ 1 minute బుకే రెడీ. సెటప్ అయితే రెడీ అయిపోయింది. వి జస్ట్ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద ఫోటోషూట్. సో లెట్స్ సీ యూ గైస్ ఇన్ అ bit. Tada! I'm all ready. So if you remember, I wore this outfit Miracle Garden అప్పుడు. బట్ నాకు చాలా చాలా స్పెషల్ అవుట్ఫిట్ ఎందుకంటే మా మమ్మీ స్టిచ్ చేసింది కాబట్టి ఫ్లవర్స్ అన్నీ. సో ఇప్పుడు ఈ థీమ్లో ఫ్లోరల్ థీమ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ యూ సీ ద సెటప్ ఇస్ సో నైస్. నేను ఐడియా చెప్పగానే ఓకే చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఈవెన్ హీ సెడ్ థమ్స్ అప్. ఓకే ఇట్స్ గుడ్.
ఇట్స్ గుడ్ అని చెప్పి అప్రూవల్ ఇచ్చినందుకు అభికి, ఇదంతా సెట్ చేసినందుకు మా టీమ్కి, నాకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ యా, వీఆర్ ఆల్ రెడీ. మంచి ఫొటోస్ దిగుదాం, ఎలా వస్తాయో చూద్దాము. ఫస్ట్ ఎవర్ ఫోటోషూట్ ఇన్ మై హోమ్ విత్ దట్ టు వెరీ ప్రొఫెషనల్ బ్యాక్ డ్రాప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో రెడీయా సార్? మీరు ఎలా తీస్తారో దాన్ని బట్టి ఇన్స్పైర్ అవుతారు జనాలు, లైక్ యూనో ఓ ఇలా కూడా ఫొటోస్ తీయించుకోవచ్చా అని చెప్పి. ఏ వీఆర్ ఆల్ రెడీ, లెట్స్ గో. ఓకే, నేనైతే ఐ నెవర్ షాట్ సంథింగ్ లైక్ దిస్, అంటే ఇట్లా ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతూ అలాగా ఫోటోషూట్కి. ఎస్పెషలీ వి డిడ్ దిస్ ఫర్ కృతికా బెడ్రూమ్ మేక్ ఓవర్ అండ్ మొన్న ఈ మేకప్ రూమ్ మేక్ ఓవర్ అప్పుడు చేసాం కానీ, బట్ ఫోటోషూట్ కోసం అయితే ఇంత చేయలేదు. బట్ ఇట్స్ ఫన్, ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్. అంటే ఒక మంచి గర్లీ థీమ్లో ఉంది. నెక్స్ట్ ఆల్సో వీఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, బట్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్. నాకైతే ప్రిటీగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ప్రిటీ, నైస్ అండ్ ఎలిగెంట్. సో అవుట్ఫిట్ కూడా బాగా సూట్ అయిందని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ యా, వెళ్దామా, చేద్దామా. ఎందుకంత కోప్పడుతున్నావు? ఊరికేడు సాంబ్రాన్ని జుట్టుకేస్తున్నా. అదే ఓకేనా? ఇప్పుడు ఎలా నవ్వాలో కూడా చెప్పండి. చూపించమంటావా ఏదన్నా? అలాంటిది బాగుంది, చాలా బాగా వచ్చాయి. గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఇంకొక ఫోటో వెరీ గుడ్ జాబ్ బాబు, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. మీకు ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీస్ రావాలి పెద్ద పెద్ద వాళ్ళతోటి. ఓకే, మా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే అయిపోయింది. నేను యాక్చువల్లీ ఒక అవుట్ఫిట్తోనే షూట్ చేద్దాం అనుకుంటున్నా. సార్ వారు బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి కాబట్టి హీ వాంట్స్ టు షూట్ అనదర్ అవుట్ఫిట్ ఆల్సో. అదేం థీమ్ అన్నారు సార్? ఏం థీమ్ అన్న? ఒక కైండ్ ఆఫ్ లాడర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బోహో థీమ్ అన్నా. బోహో థీమ్ కూడా చేద్దాం. హలో, అన్ని థీములు వద్దమ్మా, ఇప్పటికే ఓపిక అయిపోయింది. ఇక్కడ లాడర్ అయితే ఉంది కాబట్టి స్పెట్స్ పెట్టుకొని ఒక జర్నలిస్ట్ కైండ్ ఆఫ్. ఓ నో 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 నో, విల్ డూ బోహో థీమ్, దట్స్ బెటర్. నో నాట్ నో బోహో. సరే, ఏం చేస్తామో కాసేపట్లో మీకే అర్థమైపోద్ది. నేనైతే అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని వస్తా. సీ యూ గైస్, బాయ్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ లుక్ దట్ మై ఫోటోగ్రాఫర్ వాంటెడ్ ఇట్, లైక్ అభిషేక్. లిటరలీ ఇంకో లుక్ చేద్దాం అని చెప్పి ఇట్లా కొంచెం రాగా గ్లాసెస్ తోటి. ఏంటో మా ఇంట్లో నేను ఇలా షూట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు, బట్ ఇట్స్ నైస్. ఐ ఫీల్ అంటే ఇంట్లోనే అన్నీ ఉంటే ఇంకెక్కడో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి దట్స్ ద మెయిన్ ఎజెండా, దట్ యునో ఐఎమ్ క్లోజ్ టు మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడో ప్రొఫెషనల్గా బయటికి వెళ్ళి వర్క్ చేయడం అది కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దిస్ ఇస్ ఫర్ మై పర్సనల్ ప్రొఫైల్ గ్రోత్ కాబట్టి ఐ ఫెల్ట్ I think this is much needed and yeah, I'm happy right now. నాకు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలను. నేను శాంపుల్గా మీ అందరికీ ఒక్కొక్క ఫోటోషూట్ చేస్తాను. అప్పుడు నేను ఎలిజిబుల్లో కాదు తెలుసుకుందాం. ఐ థింక్ దట్స్ బెటర్. 12:59కి ఫస్ట్ షాట్ మొదలెడితే 5 అవుతుంది. ఇప్పటికి సెకండ్ చేంజ్లో ఉన్నాము. ఇంటి దగ్గర కాబట్టి ఇంత కన్వీనియంట్గా చేసుకుంటున్నాం వర్క్. బట్ బయట ఎక్కడన్నా అయితే టైం అయిపోతుంది, లైట్ పోతుంది, వేడి వస్తుంది, ఇదంతా మంచిగా ఇట్ ఫీల్స్ గుడ్. సో ఓకే, దీస్ ఆర్ ద పోజెస్ దట్ హీ వాంటెడ్, వెరీ ఆర్టిస్టిక్ పోజెస్ అనమాట. కొంచెం నాలో జీవం లేకుండా పెట్టాలి పోజెస్, అంతేనా? ఓకే, రెడీ సార్. బాహుబలి ఇవి బాగున్నారా? కంగ్రాచులేషన్స్. ఏమైనా తీయాలా? ఫోటో తీనా? ఓకే, ఫైనల్లీ నేను ఫోటోగ్రఫీ కూడా నేర్చేసుకున్నా. ఇవన్నీ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి. ఒకసారి నాకు సెల్ఫ్ షూట్ కూడా చేయాలి. నువ్వు జస్ట్ కూర్చుని నాకు చెప్పాలి, పాప ఇది సరిపోయింది, ఇది సరిపోయి. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్ దిస్ వీడియో ఆర్ సెట్టింగ్ అప్ థింగ్స్. అంటే ఐ వాంటెడ్ టు మేక్ దిస్ కాంటెంట్ బికాస్
దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో అలాగే అనిపించింది నాకు. సో ఇది సెట్ చేస్తున్నప్పుడే ముందే అనుకున్నాను నేను ఇది బిహైండ్ ద సీన్స్ కంపల్సరీ చేయాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అభి ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ క్రియేటింగ్ సచ్ అ వండర్ఫుల్ బ్యాక్డ్రాప్స్ అట్ హోమ్. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. హౌ డిడ్ యూ ఫీల్ షూటింగ్ దిస్? అంటే ఏం లైట్స్ వాడావు అవన్నీ చెప్పు. అవి చెప్పాలా? రీసెంట్గా తీసుకున్నవి అయితే మన గొడెక్స్లో తీసుకున్నాం కదా. గొడెక్స్ 100 బైపోలర్ లైట్స్ అవి బైకలర్ లైట్స్. అండ్ ఆల్సో వి యూజ్డ్ ఎల్సీ స్టిక్స్. అండ్ బ్యాక్ లైట్ కి ఐక్యా లైట్ ఒకటి ఉంటే అది బ్యాక్ లైట్. సో ఆ బుజ్జి లైట్ అక్కడ ఉంది చూడండి, లిటరలీ దట్ బుజ్జి లైట్ వి యూస్డ్. సో అది అండ్ యా చాలా బాగా ఎక్కువ లైటింగ్ అంటే అభి దగ్గర ఉన్న కొన్ని ఎల్సీ లైట్స్ ప్లస్ మనం నిన్న కొన్న గొడాక్స్ 500 ఇది నంబర్, ఇది ఎల్సీ 500 మనది ML100 number something. I will give the details in the description. And it was so much fun shooting with you. And ilanti shoots marinno jaragalani intlo anukuntunnanu. And thank you so much for watching this video. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your Vitika bestie signing off. Bye bye. Thank you.